రాయకోట్ మండల్ సంగాపురే మొత్తం అది పెట్టుకుని ఆడిపోయి గాలి కాంగ్రెస్ మలపాలి కాంగ్రెస్ మలపాలి గాలి అంటున్నాను కాంగ్రెస్ మలపాలి గాలి ఏమది కాంగ్రెస్ ఒకటి వస్తాం మేము అదే కాంగ్రెస్ చేసిన ఉద్దారణ ఏందో చెప్పుకుంటున్నా ఇట్లా ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేస్తారు 25 ఆడోళ్ళ ఖాతాల వాళ్ళేదంటారు అడే అప్పుడే పడతాయి మన సంసారం అప్పుడే అవుతుందా మన ఇంటి సంసారమే జల్దీ ఎత్తుకోదు అప్పుడే వస్తుందా మన ఇంటి పనులే జల్దీ చేయం మనం అది మొత్తం అంటే జల్దీ అప్పుడే అవుతుందా మరి అట్లా కాంగ్రెస్కి మంచిగా బహార్పూర్ మరి ఎట్టా ఈసారి మరి ఎట చేస్తాం ఓటంగా ఏమో అన్ని టైం ఇస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి మరి ఎన్ని స్థలాలు చేస్తాడో ఎన్ని చేస్తాడో కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిలబడుతుందా ఓడిపోతుందా ఇప్పుడు ఎవరికి ఇక్కడ బలం ఎక్కువ ఏ పార్టీ ఎక్కువ బలం ఉన్నది 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఏదైనా టీఆర్ఎస్ ఉంది ఇది ఉంది మళ్ళీ బీజేపీది ఉంది అది మరి రాకపోగా ఎటు జర బలం చేరుకుంది బలం ఉన్నది రేవంత్ రెడ్డికి చేస్తా అంటుండు టైం కావాలంటుండు పేరుకొనే ఉంది ఇది కూడా మాది ఇస్నాపూర్ అండి ఎక్కడ వస్తుంది ఇస్నాపూర్ పటన్చేర్ మండల్ కదా ఇది ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ నాకు నచ్చదండి నిజంగా చెప్తున్నా ఫ్రాంట్ గా నాకైతే టిఆర్ఎస్ ఇస్ బెస్ట్ ఎందుకంటే మరి ఇప్పుడు మరి పిరి బస్సులో మరి బుర్ర పోతున్నారమ్మా దేని గురించి ఏంటి బస్సుల గురించా మహాలక్ష్మి పథకం అనా మహాలక్ష్మి పథకం అని పెట్టారండి కరెక్టే బట్ బస్సులలో ఎన్ని గొడవలు అవుతున్నాయి చూడట్లేదా రేవంత్ రెడ్డి ఇన్ని గొడవలు మహాలక్ష్మి పథకం అని ఆయన రెస్పెక్ట్ ఇచ్చిండు పెట్టిండు కరెక్టే చాలా అక్కడ జహీరాబాద్ లో ఒక గొడవ అయింది ఏకంగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు తెలుసా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు మళ్ళీ 2500 ఇస్తామన్నారు ఎవ్రీ మంత్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొట్టుకోమని చెప్పిండా పిరి బస్సులో బొమ్మని చెప్పిండా ఫ్రీ బస్ లో వెళ్ళమని చెప్పిండు కానీ ఆయన ఏం చేయాలి అలాంటప్పుడు ఇంకా కొన్ని బస్సులు కూడా ఎక్స్ట్రా పెట్టాలి కదా అది ఇప్పుడు ఆయన ఇప్పుడు చూస్తున్నారు కదా న్యూస్లన్నీ ఇంకా కొన్ని బస్సులు ఎక్స్ట్రా పెంచితే బాగుంది అనేది మా ఉద్దేశం మళ్ళీ అండి ఇప్పుడు 2500 అని చెప్పిండ్రు అది కూడా రావట్లేదు మళ్ళీ ఇప్పుడు పెన్షన్స్ పాత వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ చనిపోయిండు లాస్ట్ ఇయర్ కానీ పెన్షన్ మాత్రం ఇంకా రావట్లేదు అసలు పాత వాళ్ళకి వస్తుంది ఇప్పుడు 4000 ఎంతనో అన్నారు కొత్త వాళ్ళకి ఇంకా రాలేదు అది వస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ అన్నారు అది కూడా ఎప్పుడో తెలీదు రేషన్ కార్డు ఇవన్నీ అమలు చేస్తా అంటున్నారు కానీ చాలా టైం తీసుకుంటున్నారు ఆల్రెడీ 3 months అయిపోయింది 100 days లోపు చేస్తా అన్నారు కదా ఆ 100 days అయిపోయింది కానీ ఇంకా పెట్టట్లేదు అనేది నా అభిప్రాయం అండ్ ఇప్పుడు కేసీఆర్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది ఆయనకు కూడా కొంచెం ఇద్దరు కలిసి చేస్తే బాగుండేది కేసీఆర్ గారు కూడా తన అభిప్రాయం చెప్తున్నారు కదా ఇద్దరు కలిసి మంచి ఉద్దేశం తీసుకొని ఈ మెయిన్ ప్రాబ్లం అయితే బస్సుల గురించి పెట్టండి బాగానే ఉంది కానీ ఈ బస్సులో మాత్రం చాలా ఇష్యూ ఉంది చాలా అంటే చాలా ఫస్ట్ ఇది కొంచెం క్లియర్ చేస్తే బాగుండేది బస్సులు పెంచాలి పక్క పెంచాలి మళ్ళీ ఆటో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా శాలరీస్ పెంచాలి అని అన్నారు మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఐ డోంట్ నో అదైతే క్లియర్ చేయాలని నేను అనుకుంటున్నా సరేరా ఇప్పుడు రాంగ పోంగా మెదకులో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు బీజేపీ కాంగ్రెసా చెయ్య అది కారా ఇప్పుడు కార్కి అయితే మెజారిటీ మ్యాక్సిమం వచ్చింది సడన్ గా పోయింది సిటీలలో చాలా వచ్చింది అక్కడ పోయింది కాబట్టి ఏమో చెప్పలేమండి ఇక మెదక్లో ఏదైనా రావచ్చు ఇంకా కేసీఆర్ అంటే మెదక్లోనా మెదక్లో అయితే కాంగ్రెసే ఉంటుంది అక్కడ సైడ్ మెదక్ ఏమంటారు ఇంకా అందోల్ ఇక్కడ మొత్తము కాంగ్రెసే జోగిపేట ఇక్కడ నర్సాపూర్ సైడ్ ఇక్కడ పటన్చేరి ఇక్కడ సిటీస్ లో మొత్తము ఇది టీఆర్ఎస్ ఉంటుంది అక్కడైతే మాక్సిమం కాంగ్రెసే రావచ్చు